విశ్వామిత్ర మహర్షి ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని మనకు అందించారు. గాయత్రి అంటే మీకు ఇప్పుడు ఫోటోలు ఇచ్చాము, 5 ముఖాలు ఉన్నాయి చూసారా అమ్మవారికి? 5 ముఖాలు. 5 ముఖాలు అంటే ఇప్పుడు ఆ శ్లోకం ఉంది కదా, ఓం ఒకటి, భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. 5 ముఖాలు, ఒక్కొక్క ముఖము ఓం, ఒక్క ముఖము భూర్భువస్వః ముఖము, తత్సవితుర్వరేణ్యం ముఖము, భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేది ఈ 5 ముఖములతో ఉన్న గాయత్రి మంత్రాన్ని మనము ఇప్పుడు అమ్మవారిని స్మరిస్తూ బియ్యంతో అర్చిస్తున్నాము. తండులార్చన అంటే, తండులు అంటే బియ్యం అని, తెల్లని బియ్యాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టు మన యొక్క బుద్ధిని వికసింపజేయాలని చెప్పి, ప్రచోదయాలంటే బుద్ధిని ప్రేరేపించమని. మనకు ఉన్నటువంటి మందబుద్ధి అంటే మనకు అందరికీ బుద్ధి ఒకటే విధంగా ఉండదు, కొందరికి మందబుద్ధి ఉంటుంది, వికసించాలి. టీవీ టీవీ మీకు ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, అలాగనే కొందరు బుద్ధి అట్టి స్టార్ట్ ఉండదు. కానీ అది ప్రేరేపించబడాలంటే ఆ గాయత్రి దేవుడిని ఉపాసిస్తే మనకు ఆ బుద్ధిని ప్రేరేపిస్తారని చెప్పి విశ్వామిత్రుడు పూర్వకాలాన్ని మనకు అందించారు. అందుకు మనం ప్రతిరోజు కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఉదయం 4 గంటల నుండి 10 గంటల లోపల ఉదయం కూడా మనం స్మరించుకుంటే మీరు ప్రతిరోజు కూడా మీ బుద్ధి వికసింపబడుతుంది. మీరు పరీక్షలో ఇంతకు ముందు కూడా మంచి మార్కులు వస్తాయి, అందరూ కూడా ఉత్తీర్ణులు అవుతారు. అందుకని ఈ యొక్క గాయత్రి మాత మంత్రాన్ని ఈరోజు మనం స్మరించబోతున్నాము. గాయత్రి అంటే జీవులకు ప్రాణం ఇచ్చేది. అందులోనే సావిత్రి కూడా అంటారు. సావిత్రి అంటే ప్రాణాలను రక్షించేది. తర్వాత సరస్వతి అంటే వాక్కును కాపాడేది. ఈ 3 కూడా అందులోనే ఉన్నాయి. గాయత్రి, గాయ అంటే జీవుడు అని అర్థం, జీవులను పోషించేది గాయత్రి. ఇదంతా కూడా పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క గాయత్రి మంత్రం. 5 ముఖాలు ఎందుకున్నాయంటే పరబ్రహ్మ తత్వం ఎప్పుడు తెలియజేస్తుంది అంటే పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచకోశాలు, తర్వాత తన్మాత్రలు, దశేంద్రియాలు, ఈ 5 కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తాయి. 5 కూడా అందుకే 5 ముఖాల ద్వారా మనము పరమాత్మకు ఉన్నటువంటి అంశాలు మనకు వీటి ద్వారా తెలియజేస్తుంది అమ్మవారు. 5 ముఖాలు అంటే ఆ పరమాత్మ యొక్క 5 అంశాలను తెలియజేసేదే ఈ గాయత్రి మంత్రము. కాబట్టి ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి మంత్రము. అందరూ కూడా ప్రతిరోజు స్మరిస్తే ఇంకా ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరుగుతుంది. పిల్లలకైతే జ్ఞాన సిద్ధి కలుగుతుంది, వాళ్ళకు మంచి జ్ఞాపక శక్తి పెంపొందింది, బుద్ధి బాగా పనిచేస్తుంది. ఏదైనా బుద్ధి పనిచేస్తేనే మీరు దేంట్లో ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి ఆ బుద్ధిని వికసింపజేయాలంటే అమ్మ ఈ యొక్క మంత్రం ద్వారా మిమ్మల్ని అందరూ కూడా మీలో బుద్ధిని వికసింపజేస్తుందని చెప్పి మన పెద్దలు ఋషులు చెప్పినారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం రూపొందిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. పెద్దలు పిల్లలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని అందరూ పలుకుతూ ఆ యొక్క బియ్యంతో అర్చన చేయవలసిందిగా కోరుకుంటున్నాము. 108 సార్లు మాత్రమే. 108 సార్లు అయినాక అందరూ కూడా అమ్మవారికి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళవచ్చు. 1 గంట ఉంటుంది అంతే ప్రోగ్రామ్. జయ శ్రీరామ్ అంటూనే ఆలయంలో ఉండాలి ఎప్పుడైనా కూడా, అది ముఖ్యం. కాబట్టి అందరూ కూడా అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా ఆ భగవన్ నామాన్ని స్మరిస్తూ అందరూ ఇప్పుడు పూజ మొదలు పెట్టాలి. చెప్పండి సార్. 3 సార్లు ఓంకారం చెప్పి ధ్యానం చెప్పి తర్వాత స్టార్ట్ చేస్తాం. మొట్టమొదటి మనము ఏం చేస్తాం? ప్రారంభం చేసినప్పుడు 3 సార్లు అందరూ ఓంకారం చెప్పి తర్వాత అమ్మవారి శ్లోకం. వినాయకుడిది చెప్పండి సార్. అమ్మవారిది డైరెక్ట్ పోకూడదు.
వినాయకుడికి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్తాము. మీరు పలికిన తర్వాత ప్రచోదయ తర్వాతనే మీరు ఆ 3 వేలతో బియ్యం తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. ఈ 3 వేలు పక్కన మీరు ప్లేట్ ఇచ్చినా కదా, ఆ ప్లేట్ బియ్యం తీసుకొని ఇందులో వేయాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 2 గింజలు వేయమని చెప్పండి సార్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् మీరు ॐ भूर्भुवः स्वः भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् దిక్కు చూడకూడదు అమ్మవారి పక్కన చూస్తూ ఉండండి పక్కన చూస్తున్నారు నిజంగా నా ఎక్కడ చూడకూడదు మీరు మీ దృష్టి తల ఉంచుకొని అమ్మవారి పాదాలు చూస్తూ మీరు అర్చన చేయాలి బియ్యం కూడా ఎక్కువ వేయకూడదు చెప్పండి. బియ్యం కూడా ఎక్కువ వేయకూడదు 3 చేతులు 3 ఏళ్ళు అంటే చెప్తాం 2-3 గింజలు వేయాలి ఓం భూర్భువః స్వః తత్సవితुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ
स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो
भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं
भर्गो देवस्य धीमहि धियो यो ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ఇప్పుడు గట్టిగా చెప్పాలి. भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो तत्सवितुर्वरेण्यं 11 సార్లు కొంచెం బిగ్గరగా గట్టిగా చెప్పాలి. 11 సార్లు చెప్తాం. చివరగా ఒక్కొక్క
కళ్ళు మూసుకోండి అందరూ అట్లా. అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ యొక్క మంత్రోపాసన వైబ్రేషన్ మీకు రావాలంటే వైబ్రేషన్ మీరు ఒక మౌనంగా 5 minutes నిమిషాలు మేము చెప్పేది కళ్ళు మూసుకొని మౌనంగా ఉండాలి. కళ్ళు మూసుకుంటేనే ఎనర్జీ. ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తి మీకు రావాలంటే మౌనంగా ఉంటే ఆ శక్తి మీకు లభిస్తుంది. కళ్ళు మూసుకోండి అందరూ. కళ్ళు మూసుకోండి. ప్రీతం కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. గోవిందా గాయత్రీ దేవి నమః.